బైపాస్ రోడ్ మీద కనిపించినాయండి. ఆ వెహికల్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. వాటి కింద ఉన్నాయి మేల్ పప్పీసే, 3 మంత్స్ ఏజ్ ఉంటుందేమో. ఎవరో వదిలేసినట్టు అనిపించింది నాకు. ఇంకా అవి ఎప్పుడు చూడలే నేను. అక్కడ రమ్మంటే దగ్గరకు వచ్చినాయి, అన్నం పెట్టగానే తిన్నాయి. ఫీడింగ్ ప్లేస్ పక్కనే ఉంది కదా, వాటర్ బౌల్స్ అన్నీ ఉంటాయి అక్కడ, ఫుడ్ అవన్నీ. అక్కడికి తీసుకెళ్ళి చూపించా, చిన్నగా వాకింగ్ చేస్తే నాతో పాటు వచ్చినాయి. ఫుడ్ పెట్టగానే ఆ లొకేషన్ అంతా చూపించిన, నీడ అంతా ఉంటుంది కదా. వాటి ఇష్టం ఇక, అక్కడ ఉంటే రోజు ఫుడ్ పెడతాం. అగో బౌల్ చూడగానే వెళ్ళిపోయి ఆడుతూ ఉన్నాయి. లోపల వాటర్ అవన్నీ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో పాపం, తల్లికి దూరం అయ్యి ఎవరో తీసుకొచ్చి వదిలేసినట్టున్నారు. ఇక్కడ ఉంటుంది కానీ నడుముకు దెబ్బ తగిలి 10 రోజుల నుంచి నడవకుండా నేను రోజు ఫుడ్ పాలు పెట్టేవాడిని కదా. 2 రోజులు అయింది, అంటే నిన్నటి నుంచి లొకేషన్లో లేదు. ఎక్కడికి పోయిందో తెలియట్లేదు. అంటే ఈ గ్రౌండ్ మొత్తంలో ఎక్కడో కాడ కనబడుతుందండి. పాక్కుంటూ వెళ్ళి ఉంటే నేను ఎత్తుకొచ్చి ఫీడ్ చేసేవాడిని. నిన్నటి నుంచి అసలు లేదు, తిరుగుతూ ఉన్న దానికోసం. బుక్స్లో చాలామంది చెప్తే అంటే కూడా విన్న విషయం ఏంటంటే, డాగ్స్ ప్రాణం పోయేటప్పుడు ఓనర్కి కనబడమంటండి. అన్నం పెట్టిన వాళ్ళకి కనబడకుండా ఎటో వెళ్ళిపోతాయంట. అది నిజమే అనిపించింది. ఇట్లా చాలా జరిగినాయి నా విషయంలో. ఎంత తిరిగినా కనబడతలేదండి. అది ఎక్కడికి పోలేదు అసలు. పాక్కుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతుంది, కానీ మాయమైనట్టే అయిందండి పాపం. నడుముకు దెబ్బ తగిలిన డాగ్ ఇక్కడే ప్యారలైజ్డ్ అయిపోయి 10 రోజుల నుంచి దానికి సేవ చేశాను, కానీ పాపం కనబడకుండా వెళ్ళిపోయింది. అదే ప్లేస్లో ఈ పిల్లల్ని తీసుకెళ్ళి పెట్టానండి. ఇక్కడ మిస్ అయినవి కూడా చాలా ఉన్నాయి, పెరిగి పెద్దగా అయినాయి.